మేడం ఓకే మేడం, మన రాజమౌళి గారు మరో చరిత్ర రాయబోతున్నారు, ప్రపంచానికే పరిచయం కాబోతున్నారు. 120 దేశాల్లో ఒక సినిమా మహేష్ బాబు గారిది రిలీజ్ చేయబోతున్నారని సమాచారం ఉంది మేడం. దాని గురించి మీరు ఏం చెబుతారు? కెన్యా దేశ ఈ స్థాయిలో మన రాజమౌళి గారు కూర్చొని ఆ స్థాయిలో ఇతన్ని నుంచోబెట్టి మాట్లాడుతున్నారు అంటే ఇంకింతకు మించినటువంటి గర్వకారణమే కానీ, ఇంకింతకు మించినటువంటి ఆహ్లాదమే కానీ, ఇంకింతకు మించినటువంటి ఆనందమే కానీ మా సినిమా ప్రపంచంలో ఎక్కడా లేదు. రాజమౌళి గారు ఇంత దేశ విదేశాలలో కూడా వెళ్ళి ఆ దేశాలలో షూటింగ్ చేస్తున్నారు అంటే ఆయన మన పాన్ ఇండియాకే ఒక బిగ్గెస్ట్ డైరెక్టర్ గారు అనుకున్నాం. కానీ ఇతర దేశాలకు కూడా వెళ్ళి మహేష్ బాబు గారితో ప్లస్ ఆ దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి అండ్ ముఖ్యమంత్రులతో మాట్లాడి ఆ స్థానంలో కూర్చున్నారు అంటే రాజమౌళి గారికి 2 చేతులెత్తి దండం పెడుతున్నాము. ఇటువంటివి ఇంకా మరెన్నెన్నో సినిమాలు తీస్తూ ఆయన నిండు 100 ఏళ్ళు, ఆయన బర్త్డే ఎప్పుడో తెలీదు, బర్త్డే చేస్తే బర్త్డే రోజున కూడా చెప్తాను, నిండు 100 ఏళ్ళు ఈ సినిమా ప్రపంచంలో ఒక రారాజుగా మిగిలిపోతాడని కూడా నేను కోరుకుంటున్నాను. మాకైతే అసలు ఈ ఫోటో చూసిన వెంటనే కేరింతలు అయిపోయినాయి, సంతోషాలు అయిపోయినాయి, మా రోమాలు అయితే ఒక్కసారిగా లేచి నుంచున్నాయి. మా సినిమా ప్రపంచం ఇతర దేశాలలో ఈ రకంగా వెళ్ళిందా, మా పాన్ ఇండియా డైరెక్టర్ గారు ఆ దేశంలో ఆ రాష్ట్రంలో ఆ స్థాయిలో నిలబడ్డారా అని చెప్పి, అలాగే మహేష్ బాబు గారికి కూడా ఆ స్థానంలో వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మా పాన్ ఇండియా స్టార్లలో సూపర్ స్టార్ గారు కృష్ణ గారి అబ్బాయి గారు అనేటువంటి మహేష్ బాబు గారు మరొక సూపర్ స్టార్ మహేష్ బాబు గారు కూడా ఆ దేశంలో ఆ స్థానం వచ్చిందంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. అసలు ఇది నిజమా లేకపోతే కళ అని నేను పొద్దున్న కొట్టుకున్నాను కూడా లేచి, పొద్దున్న నెట్ ఓపెన్ చేయగానే ఇదే వచ్చింది ఫోటో, ఇది నిజమేనా లేకపోతే కళ అని నేనే ఉడిపిక్కున్నా. అమ్మో ఇది నిజమే, కళ కాదు, చుట్టూ పుట్టింది అంటే ఇది నిజమే, కళకంటున్నానేమో అని అనుకున్నాను అనమాట. కళని కూడా నిజం చేయగలిగేటటువంటి క్యాపబిలిటీ అండ్ టాలెంట్ అండ్ మేధస్సు శక్తి ఉన్నటువంటి రాజమౌళి గారే కానీ ఇతర డైరెక్టర్సే కానీ ఇలాగ ఆయనే కాదు ఇంకా మిగతా డైరెక్టర్స్ కూడా ఆ స్థాయికి వెళ్ళాలని మరీ కోరుకుంటూ, ఏమంటా కీరవాణి గారు ఉన్నారా, రాజమౌళి గారు ఎక్కడికి వెళ్ళారో చూసారా, ఆయన గురించి మరొక కొత్త పాట రాయించండి మీరు. పాట ఎలా ఉండాలి అంటే మన ఇండియా దేశానికి గర్వకారణంగా ఉండాలి. రాజమౌళి గారు తీస్తున్నటువంటి మూవీస్కే కానీ ఆయన ఇతర దేశానికి పరిచయమైనటువంటి ఒక పరిచయానికే కానీ కొత్త పదాలు, కొత్త అర్థాలు, కొత్త మాటలతోటి ఒక పాట కావాలి అని రాజమౌళి గారి అభిమానులుగా ఒక ఆర్టిస్ట్గా నేను కోరుకుంటున్నానండి. ఎంఎం కీరవాణి గారు ఒక పాట రాయించి దానికి మీరు మ్యూజిక్ వహించి సంగీతం వహించి ఆ పాటని మీరు పాడినా పర్వాలేదు, ఇంకెవరి చేత అయినా పాడించినా పర్వాలేదు, పాటని రిలీజ్ చేస్తే మా రింగ్ టోన్గా పెట్టుకుంటాం, మా ఫోన్లో రింగ్ టోన్గా రాజమౌళి గారి పేరు మోగేలాగా పెట్టుకుంటాం అన్నమాట. మాకు అంత హ్యాపీగా అంత ఇదిగా ఉంది. కానీ ఆయన సినిమాలో నేను యాక్ట్ చేయలేకపోయాను, అలాగే మీ సంగీతంలో కూడా నేను యాక్ట్ చేయలేకపోయాను. అదృష్టం రావాలని కోరుకుంటున్నాను. రాజమౌళి గారి డైరెక్షన్లో ఒక క్యారెక్టర్ నాకు కావాలని నేను కోరుకుంటున్నాను. నాకు అతని డైరెక్షన్లో కానీ అతని సినిమాలో కానీ ఒక క్యారెక్టర్ వచ్చిందంటే నా అంతటి అదృష్టవంతులు ఎవరు ఉండరు. కానీ ఇటువంటి అసలు నాకైతే అసలు గూస్బంప్స్ వచ్చేసాయన్నమాట. ఇది నిజమా? అబ్బా, రాజమౌళి గారు ఆ దేశంలో పోయి ఆ స్థాయిలో కూర్చున్నారా, ఈయన పక్కన ఆ దేశ రాజస్థుడు ఆయన పక్కన నుంచున్నారా? ఇంతటి ఆనందాన్ని ఇంతటి సంతోషాన్ని ఇచ్చాయన్నమాట మాకైతే. కానీ ఇటువంటి సినిమాలు ఇంకా మరెన్నో చేసుకుంటూ రాజమౌళి గారు సినిమా ప్రపంచానికి ఉపాధి కల్పిస్తూ సినిమా ప్రపంచంలో పని ఇస్తూ ప్రతి ఒక్క సినిమా కార్మికుడికి ఆర్టిస్ట్కే కానీ 24 క్రాఫ్ట్స్లో ప్రతి ఒక్క క్రాఫ్ట్కి వర్క్ ఇస్తూ ప్రతి ఒక్కళ్ళకి సపోర్టెడ్గా నిలబడతారని కూడా కోరుకున్నాను. ఆయన చాలా సినిమాలు చేశారు. ఆ సినిమాలు అన్నిట్లలో కూడా ఇటువంటి ఏదో ఒక కొత్తదనాన్ని ఉంటుంది అనమాట. ఆయన సినిమాలో ఏదైనా కానీ ఒక కొత్తదనం, హీరో దగ్గర, హీరోయిన్ దగ్గర, హీరో పేరెంట్స్ దగ్గర, హీరోయిన్ పేరెంట్స్ దగ్గర ఇలా ఉంటుంది అనమాట. ఆ బాహుబలిలో ప్రభాస్ గారు రమ్యకృష్ణ గారు ఒళ్ళో పడుకుంటే ఎంత బాగుందో అసలు ఆ సన్నివేశం ఎంత బాగా చిత్రీకరించారో, ఎంత బాగా చేశారో. కానీ అటువంటి సినిమాలే కానీ మళ్ళీ ఎటువంటి మన సింహాద్రి లాంటి సినిమాలే కానీ తర్వాత మగధీర సినిమాలే కానీ వీటికి అన్నింటికి కూడాను పాన్ ఇండియా డైరెక్టర్ గారు అయ్యారు.
ఈ డైరెక్టరిజం అనేది ఆయన ఒక మాట అన్నారు, సినిమాలు తీయడం మానేస్తే నేను వెళ్ళి వ్యవసాయం చేసుకుంటానని. మీరు సినిమాలు తీయడం మానేయద్దయ్యా రాజమౌళి గారు, మీరు సినిమాలు తీయడం మానేస్తే సినిమా ప్రపంచమే చచ్చిపోతుంది. మీరు సినిమాలు తీయాలి, మీ ప్రాణం ఉన్నంత వరకు, మీ ఊపిరి ఉన్నంత వరకు కూడా మీరు సినిమాలే తీయాలి, మీరు సినిమా ప్రపంచంలోనే ఉండాలి, మీరు మా డైరెక్టర్గానే బ్రతకాలని మరీ కోరుకుంటున్నాను. ఓకే మేడం, తమిళ